మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని వెట్టి ఛాయకి చేయించుకోవడం జరిగింది. కాకపోతే మాకు సరైన తర్వాత మాకు సరిగా నెల జీతాలు వచ్చేవి కాదు. 3 నెలలకోసం 5 నెలలకోసం జీతాలు వచ్చేవి. మేము వ్యవసాయ శాఖ యందు గత 14 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము ఎంపీఓలుగా. మేము 2014 నందు ఈ ఉద్యోగంలోకి రైతులకి వారధిగా ఉండి, ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా ఉండి రైతుల యొక్క సమస్యలు తీర్చుకుంటూ పనిచేస్తున్నాము. కాకపోతే గడిచిన వైఎస్ జగన్ గవర్నమెంట్లో మాకు ఎలాంటి గుర్తింపు లేదు. సచివాలయాల ద్వారా వచ్చిన తర్వాత ఇంకా పట్టించుకునే వారు ఎవరు లేరు. వారితో పాటు మాకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈ గవర్నమెంట్లోనే ఆయన ఎప్పుడైతే చంద్రబాబు సార్ గవర్నమెంట్లో అయితే ఎక్కినామో మళ్ళీ అదే గవర్నమెంట్లో కూడా మాకు న్యాయం జరుగుతున్న ఆశతో ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్త మా యందు దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని ఈ విధంగా మీకు విన్నవించుకుంటున్నాము. మా డిమాండ్స్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనము, ఉద్యోగ భద్రత కల్పించాలి, చైల్డ్ కేర్ లీవ్స్ అందించాలి. అలాగే నిధి పోర్టల్ ద్వారా కాకోకుండా పాత పద్ధతిలోనే CFMSID ద్వారా మాకు సాలరీస్ అందించగలరని కోరుతున్నాము. నా పేరు రాజేశ్వరి, మంత్రాలయ మండలం నుంచి. మేము గత 15 సంవత్సరాల నుంచి ఎంపీఓగా వర్క్ చేస్తున్నాము. మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు 2012లో DS రిక్రూట్మెంట్, స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని వెట్టి ఛాయకి చేయించుకోవడం జరిగింది. కాకపోతే మాకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. అదేవిధంగా ఆయన సీఎం వచ్చిన తర్వాత గౌరవ మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత మాకు సరిగా నెల జీతాలు వచ్చేవి కాదు. 3 నెలలకోసం 5 నెలలకోసం జీతాలు వచ్చేవి. మా డిమాండ్స్ ఏమంటే ప్రత్యేకంగా ఎంపీఓలకి కనీస ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. తర్వాత ఈ CFMS ద్వారా జీతాలు ఇవ్వాలి. ఎందుకంటే నిధి పోర్టల్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు మాకు దరిచేరవు. ఇప్పటికే చాలని జీతంతో మేము బతుకుతున్నాం. దయచేసి మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనే మా మీద దయ ఉంచి మీరందరికీ దేవుడి మాదిరిగా ఉండి ముందు సమస్యలన్నీ పరిష్కరిస్తారు. కాబట్టి మా సమస్య మీ దృష్టికి తీసుకుపోతున్నాం. మీ పాత్రికేయ సోదరుల ద్వారా దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క ఎంపీఓలు మేము ఈరోజు 20 నుంచి 25 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతున్నాం. మాకు సహకరించిన అన్ని అసోసియేషన్ ఉద్యోగ సంఘ మిత్రులకు, తర్వాత దానిలో ముఖ్యంగా మేము రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని పత్రికా బృందం తెలియజేయడం ఏమనగా సీఎం గారికి అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి అయితేనేమి మా మీద దయ ఉంచి మా ఉద్యోగ భద్రత కల్పించి తర్వాత మమ్మల్ని మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, లేకపోతే మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలని జీవితంతో మేము బతుకుతున్నాము. దయచేసి మా మీద దయ ఉంచి మాకు ఉద్యోగ భద్రత తర్వాత ఉద్యోగ భద్రత కనీస వేతనం చట్టం అమలు చేయాలని, అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలని, అదేవిధంగా మాకు ఇప్పుడు జీతాలు వచ్చేసి నిధి పోర్టల్ ద్వారా ఇస్తామంటున్నారు. నిధి పోర్టల్ ద్వారా ఇస్తే మాకు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రావు. నిధి పోర్టల్ కాకుండా CFMSID ద్వారా మాకు జీతాలు ఇవ్వాలని మనవి చేసుకున్నాం. దయచేసి పత్రికా బృందం ఈ విషయాన్ని సీఎం గారికి అయితే డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తుందిగా మనవి చేసుకుంటున్నాను. నా పేరు రాజు, ఎంపీఓ కవితాల మండలం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎంపీఓ ఉద్యోగస్తులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ ఎంపీఓస్ గత 10 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగంలో చేరారు. కానీ వీళ్ళు అవుట్సోర్సింగ్ సమానంగా ఇస్తున్నారు. కానీ ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో రైతులకు అందించాల్సిన ప్రతి ఒక్క విషయంలో వీళ్ళ సహకారం లేకుంటే రైతులకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తున్నారు. ఇలాంటి వారికి ఒక 15,000 రూపాయల జీతంతో గత 14 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. కాబట్టి వీళ్ళ ముఖ్య డిమాండ్స్ ఏమంటే సమాన పనికి సమాన వేతనం, అంటే కనీస వేతనం 35,000 రూపాయలు చెల్లించాలని, తర్వాత గవర్నమెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ చేస్తే వీళ్ళకు చైల్డ్ కేర్ లీవ్ కానీ మిగతా అన్ని అలవెన్స్లు వస్తాయని, ఈ కాల
రూపాయన మనకు ప్రతి ఒక్కటి ధరలు ఆకాశం అందుతున్నాయి. కానీ 10,000 రూపాయలతో వీళ్ళ జీవనం గడపడం చాలా కష్టంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జీతాలు కూడా వీళ్ళకు CFMS లేకున్నట్టు నిధి ద్వారా ఇస్తామంటున్నారు. నిధి ద్వారా వీళ్ళకి ఇచ్చినామంటే కంపల్సరీ వీళ్ళ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ పోతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కోరుతున్నాము. వీళ్ళ యొక్క డిమాండ్లను వెంటనే పరిగణలోకి తీసుకొని వీళ్ళ యొక్క డిమాండ్లను పరీక్షించి వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆదోని తాలూకా యూనిట్ కోరుతుంది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నా పేరు ఎస్ఏ రషీద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ.